ఈ సవరణ బిల్లుపై గౌరవ సభ్యులు సునీత గారు, బట్టి విక్రమార్క గారు, జాఫర్ గారు మాట్లాడుతూ ఆమోదం తెలుపుతూనే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ మాట్లాడారు అధ్యక్ష. వారికి ధన్యవాదాలు. అయితే బట్టి గారు మాట్లాడుతూ ఆమోదం తెలుపుతూనే ఎల్ఆర్ఎస్ విషయం తీయబోయారు. బట్ దీని కన్సర్న్ కాదు. బట్ ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు ఎంత వీలైతే అంత తక్కువ భారంతో వాళ్ళ ప్రాపర్టీస్ని, వాళ్ళ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడానికే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తమ ద్వారా వారికి మనం చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే జాఫర్ గారు మాట్లాడుతూ మేము 10 లక్షల గవర్నమెంట్ వాల్యూ ఉంటే మేము 8 లక్షలకే కొనుక్కుంటాం, మరి మేము గవర్నమెంట్ వాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ కడతాం, మరి మాకు 8 లక్షలు ఒప్పుకుంటా అంటే ఒప్పుకుంటారు అధ్యక్ష, దాని ఏమి ఇబ్బంది లేదు, మానలేదు. అట్లాగే ఈ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు మొదలవుతాయని అంటున్నారు సార్. 25th నాడు ధరణి పోర్టల్ లాంచింగ్ అధ్యక్ష. తొందరలోనే, బహుశా అతి తొందరలోనే జల్ద్ से जल्द రిజిస్ట్రేషన్ भी शुरू हो जाएगा. థ్యాంక్ యూ అధ్యక్ష. అందుకే అన్ని వివరణలు ఇస్తున్నాం కాబట్టి ఈ సవరణ బిల్లుని ఆమోదించాల్సిందిగా తమ ద్వారా గౌరవ సభ్యులను కోరుతున్నాను అధ్యక్ష. Now discussion is over. The question is that the Indian Stamp Telangana Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Please, those who are against, please say no. Yes have it, yes have it. Clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Telangana Agricultural Land Conversion for Non-Agricultural Purposes Amendment Bill 2020. Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Agricultural Land Conversion for Non-Agricultural Purpose Amendment Bill 2020. Motion moved. I request the Minister to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, వ్యవసాయ భూములను వ్యవసాయేతర అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కు వాడుకునేందుకు ఈ అనుమతి తీసుకోవటానికి ఉన్నటువంటి ఈ ఇప్పుడున్నటువంటి తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ 2006 అండ్ 2016కు సవరణలు చేసే ప్రతిపాదిత బిల్ ఇది అధ్యక్ష. అయితే నేను స్వయాన బిల్డర్ను అట్లాగే ఫార్మర్ని కూడా అధ్యక్ష. ఈ ఇద్దరికి కూడా, ఇటు ఫార్మర్కు ఈ కన్వర్షన్ చేసుకునేటప్పుడు కావచ్చు, లేదు బిల్డర్కు కన్వర్షన్ చేసుకునేటప్పుడు, ఇద్దరికి కూడా దీనివల్ల ఇప్పటిదానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు స్వయంగా కూడా అనుభవంలో ఉన్నది అధ్యక్ష. మంత్స్ టుగెదర్ ఈ ప్రక్రియకు దీంట్లో ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి చాలా ల్యాబ్స్ వల్ల కావచ్చు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉండే సమస్య అధ్యక్ష. ఇటు ఇటు రైతులకు, ఇటు నాన్ అగ్రికల్చర్ యూజ్ చేసుకునే వాళ్ళకు కూడా. నేను ఈ సందర్భంగా మొట్టమొదటిగా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పక్షాన, అట్లాగే తెలంగాణ ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఇంతటి క్రిటికల్ ఇష్యూని ఇవాళ ఈ సవరణ చేయడం ద్వారా చాలా సింపుల్గా, చాలా అంటే ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగే విధంగా సింప్లిఫై చేసి ఈ సవరణలు మరి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఈ నాలా ఇష్యూలో ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఒక స్టెప్ తీసుకున్నారు అధ్యక్ష. ఈ నాలా ఛార్జెస్ ఏదైతే ఉంటుందో, అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కి మార్చుకునేటప్పుడు ఆ కన్వర్షన్ ఫీజెస్ ఏదైతే ఉంటుందో అది ఇంతకు మునుపు ఈ జిహెచ్ఎంసి ఏరియాలో అయితే 5% ఉండే అధ్యక్ష. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 2% తగ్గించారు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లనే అదర్ ఏరియాస్లో 7% ఉంటే దాన్ని 9% ఉంటే దాన్ని 3%కు తగ్గించారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇప్పటికే ఒక ముందడుగు ఈ నాలా విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ఒక ముందడుగు చర్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ తీసుకున్నారు అధ్యక్ష. ఇది మా బిల్డర్ లోకం కూడా అప్పుడే ఈ తగ్గించినందుకు, నేను కూడా స్వయాన బిల్డర్ని కాబట్టి ఆ బిల్డర్స్ ఫెర్టినిటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఫెర్టినిటీ కావచ్చు, ఫార్మర్ ఫెర్టినిటీ కావచ్చు, అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఇంకా రివల్యూషనరీలో అంటే ఈ ప్రక్రియలో అధికారులకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను తొలగించి ప్రజలకు పారదర్శకమైన ఒక విధానాన్ని అందివ్వాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఈ సవరణని ప్రతిపాదిస్తున్నది అధ్యక్ష. అయితే ఇంతకు ముందున్న పద్ధతి ఎట్లా ఉన్నాయంటే అధ్యక్ష, ఎవరైతే కన్వర్షన్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవాలి అధ్యక్ష. ఆర్డీఓ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. దీనికి అప్లై చేసుకుంటే ఇది 2016లో కూడా ఒకసారి అమెండ్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 2016 అమెండ్ చేసిందే ఇప్పుడు మనకి ఫోర్స్లో ఉన్నాయి. సో అప్లై చేసుకున్న తర్వాత అంటే అప్లికేషన్తో పాటు కన్వర్షన్ ఛార్జెస్ కూడా కట్టి అప్లై చేసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడున్న పద్ధతి మాన్యువల్లీ చేసుకుంటే 7 రోజుల లోపల ఆర్డీఓ గారు ఆ కన్వర్షన్ ఛార్జెస్లో ఏమైనా డిఫిషియన్సీ ఉందా, ఏమైనా తక్కువ కట్టిండా అప్లికెంట్ చూసి 7 రోజుల లోపల ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అప్లికెంట్కి. ఒకవేళ తక్కువ కట్టుంటే అయ్యా నువ్వు ఇంత తక్కువ కట్టినావు అని చెప్పి, దాని తర్వాత 7 డేస్ లోపల ఆ అప్లికెంట్ ఆ డిఫిషియన్సీని కట్టాలి. 7 డేస్ లోపల కట్టిన తర్వాత ఆర్డీఓ గారు ఆ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు, ఆయనకు అధికారం ఉంది. ఆ అప్లికేషన్ని త్రూ చేయొచ్చు, రిజెక్ట్ చేసేయచ్చు, దాన్ని పాస్ చేయొచ్చు. అది 15 రోజులు అప్లై చేసిన 15 రోజుల లోపట, లేదు డిఫిషియన్సీ ఫీజు తక్కువ కట్టినటువంటి ఫీజుకు సరిపడా అమౌంట్ కట్టిన తర్వాత 7 రోజుల లోపట నిర్ణయం ఇవ్వాలి ఆర్డీఓ గారు. ఆ నిర్ణయం ఏదైనా ఇవ్వచ్చు, ఆయనకు ఆ విచక్షణ అధికారం ఉన్నది. ఇక్కడే కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది అధ్యక్ష. ఈ స్టెప్లో ఆస్కారం, నేను అందరూ చేస్తున్నారు నేను అనను, ఈ స్టెప్లోనే అవినీతికి, అవకతవకలకు, ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ఆస్కారం ఉన్నది అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అధ్యక్ష. ఇంతేకాకుండా పాత పద్ధతిలో ఎవరైనా ఆల్రెడీ అగ్రికల్చర్ పర్పస్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్గా యూజ్ చేస్తూ ఉండుంటే వాళ్ళకి 50% కాంపౌండ్ పీనల్ అమౌంట్ ఫైన్ వేసేది అధ్యక్ష. ఆ కన్వర్షన్ ఛార్జెస్ ఎంతైతే ఉన్నదో 50% వాళ్ళకి ఫైన్ వేసేది అధ్యక్ష. ఇది స్థూలంగా పాత పద్ధతిలో ఉన్న అంశాలు. అంటే దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ట్రాన్స్పరెన్స్ వేలో అధికారులకు విచక్షణ అధికారాలు తీసేసి అవకతవకలకు, అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా చెయ్యాలని చెప్పి ఈ సవరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఆల్రెడీ మనకు ధరణి పోర్టల్ అవైలబుల్ ఉన్నది కాబట్టి ఆ ధరణి పోర్టల్లో అన్ని రకాల భూములకు సంబంధించిన వివరాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ ఆర్డీఓ దగ్గరికి కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓ దగ్గర అప్లై చేసే విధానాన్ని తీసేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారం ఈ సవరణలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆల్రెడీ మనకు వివరాలు ఉన్నాయి కాబట్టి అప్లికెంటు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, అయ్యా నా సర్వే నంబరు, ఇగో ఇంత ఏరియా, ఈ గ్రామం, ఈ మండలం,
నేను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి నేను మార్చుకోదలుచుకున్నా అని చెప్పి అప్లై చేసుకోవడం. దానికి సరిపడా ఫీజు అదంతా ఎక్స్ట్రాక్ట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూ ఉంది కాబట్టి దానికి అదంతా ఫీజు షీట్ ఉంటుంది, దానికి సరిపడా కట్టేసి అప్లై చేసుకోవడం. వన్స్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఆ తహసీల్దార్కి అప్లై చేసుకోవడం అధ్యక్ష. ఓన్లీ కాంపిటెంట్ తహసీల్దార్ కూడా ఇక్కడ ఈ కన్వర్షన్ ఆర్డర్ ఇవ్వడానికి కాంపిటెంట్ కాదు అధ్యక్ష, ఓన్లీ అప్లికేషన్ తీసుకోవడానికి మాత్రమే